నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నారాయణపురం నుంచి జగన్ బస్సు యాత్ర, సాయంత్రం భీమవరంలో బహిరంగ సభ. జగన్పై దాడి కేసులో పురోగతి, అనుమానితుల కదలికలపై కొనసాగుతున్న ఆరా. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్రల రుణమాఫీ అనేది ఎన్నికల స్టంట్ మాత్రమేనన్న లక్ష్మణ్. ఆర్టీసీ బస్సులపై సమ్మర్ ఎఫెక్ట్, రేపటి నుంచి సిటీ బస్సుల సంఖ్య తగ్గింపు. తెలంగాణలో ఏసీబీ దూకుడు, 100 రోజుల్లో 55కి పైగా కేసులు. జమ్మూ కాశ్మీర్లో పడవ బోల్తా, 4 విద్యార్థులు మృతి, 8 మంది గల్లంతు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. పెండింగ్ అభ్యర్థుల స్థానాలపై కూడా అధిష్టానం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 14 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన 3 స్థానాలపై తర్జన భర్జన పడుతోంది. మొత్తానికి 3 స్థానాలపై కూడా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఎల్లుండి నుంచి తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. నామినేషన్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఖమ్మం నుంచి పొంగులూరి ప్రసాద్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, మల్లు నందిని పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే కరీంనగర్కు వెలిశాల రాజేందర్ రావు పేరును దాదాపు ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన హైదరాబాద్ స్థానానికి మహమ్మద్ సమీరుల్లా ఖాన్ను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచినట్లు చూస్తున్నాం. దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, తెలంగాణలో ఈ నెల 18 నుంచి అంటే ఎల్లుండి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. ఇక నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందంటే ఎన్నికల హడావిడి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఊపందుకుంటుంది. ఇక తెలంగాణ మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉంటే ఇప్పటి వరకు 14 లోక్సభ స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఆ 3 స్థానాలకు సంబంధించి కూడా దాదాపు ముఖ్య సమావేశాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ నెల 14న ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇక్కడ కాంగ్రెస్ ముఖ్య నాయకులతోటి, సీఎం తోటి, అదే డిప్యూటీ మినిస్టర్ తోటి ఇప్పటికే నోవోటెల్లో మీటింగ్ సమావేశమయ్యారు. అక్కడ సమావేశంలోనే ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా ఫైనల్ అయినట్టు కూడా మనకి సమాచారం అందింది. ఈ ఖమ్మంకి సంబంధించి పొంగులకి తమ్ముడైన ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నట్టు కూడా అటు గాంధీ భవన్ లో ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్ కు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి లేదా వెలిశాల రాజేందర్ కి ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అనేది అందింది. ఇక హైదరాబాద్ సంబంధించి సమీరుల్లా ఖాన్, కాంగ్రెస్ నాయకులు సమీరుల్లా ఖాన్ కి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని కూడా ఒక క్లారిటీ అనేది ఇప్పటికే అందింది. ముఖ్యంగా 2 స్థానాలు, ఒకటి కరీంనగర్, ఖమ్మంలో ఎవరిని ఏ అభ్యర్థిని నిలబెట్టినా సరే కాంగ్రెస్ విజయం ఖాయం అన్నట్టుగా కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పుతూ వచ్చారు. అయినప్పటికీ అక్కడ టికెట్ తమకే ఇవ్వాలంటూ కూడా అటు డిప్యూటీ మినిస్టర్
మల్లు భట్టి విక్రమార్క భార్య, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి, అదేవిధంగా పొంగులేటికి సంబంధించి ముగ్గురు సంబంధించి కూడా అక్కడ పెద్ద చర్చ జరిగింది. అయితే చివరికి పొంగులేటికి ప్రసాద్ రెడ్డికి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు కూడా సమాచారం అందింది. ఇక కరీంనగర్ సంబంధించి అక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అక్కడ తనే గెలుస్తానని ఒక ధీమాలో ఉన్నాడు. మెజార్టీ తనకే వస్తుంది, నేనే మళ్ళీ ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెడతానంటూ కూడా తను ఇప్పటికే ప్రచారంలో కూడా తీసుకెళ్తున్నాడు. ఇక కరీంనగర్ సంబంధించి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. అది ప్రచారం కూడా అక్కడ ప్రారంభం కాలేదు. ఇక ఈ దశలోనే అంటే మరో 2 రోజుల పాటే నామినేషన్లకు ఉంది కాబట్టి నామినేషన్ల ప్రక్రియ మొదలు కంటే ముందే అభ్యర్థులని ఫైనల్ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిసింది. ఇక ఈ రోజు సాయంత్రం వరకు ఈ 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను పేర్లను అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సోని, థ్యాంక్ యూ విశాల్. ఎలక్షన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బస్సు యాత్రలో భాగంగా నారాయణపురం స్టే పాయింట్ వద్ద తెలుగుదేశం, జనసేన పార్టీల కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు సీఎం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ కీలక నేత చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్ అశోక్ కుమార్, దాచేపల్లి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు వైసీపీలో చేరారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. అంతా ఒక పెద్ద మాఫియా లాగా తయారై, నిజం కదా? ఒక పక్కేమో వైన్ మాఫియా, ఇంకో పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా, ఇంకో పక్కేమో శాండ్ మాఫియా. ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని హంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏమి రాజకీయం ఇది? ఏమి రాజకీయం ఇది? హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు, చూస్తున్నాం. మీ ఎంపీ ఎవరు? మీ ఎంపీ ఎవరు? ఆయన కొడుకు మిథున్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు అని పొద్దున ఈరోజు ఒక అన్నని అడిగాను నేను. మా ఎమ్మెల్యేనా అమ్మా? మా ఎమ్మెల్యేలకు ఏమి లేదు తల్లి, ఓ రబ్బర్ స్టాంప్ అంతే అన్నాడు. అదేంటన్నా అంటే మొత్తం అంతా పెద్దిరెడ్డి ఏం చెప్తే ఈయన దానికి రబ్బర్ స్టాంప్ అట. మొత్తం అవినీతి మొత్తం పెద్దిరెడ్డి చేస్తాడు. దానికి ఈయన గంగిరెద్దిలా తల ఊపాల్సిందే, లేకపోతే ఈయనను బతకనియ్యాడు అన్నారు. మరి ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? ఇలాంటి రబ్బర్ స్టాంపులకు అధికారం ఇవ్వాలనా? మళ్ళా ఓట్లు వేయాలనా? మళ్ళా గెలిపించాలనా? ఆలోచన చేయండి. ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఒక్క రకంగానైనా బాగుపడిందా మన రాష్ట్రం? ఒక్క రకంగా ఒక్క ముందడుగైనా వేసామా మనము? ఏమొచ్చింది మనకు? స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే అది రాలేదు. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా అంటే అది చేత కాలేదు. పోనీ రాజధాని కట్టారా అంటే అది చేత కాలేదు. పోనీ ఏదైనా మనకు ప్రత్యేక హోదా అయినా ఇంకొకటైనా మనకు ఒక్క రకంగానైనా మేలు చేశారా? పరిశ్రమలు వచ్చాయా? ఏమైనా జరిగిందా అంటే ఒక్కటి రాలేదు. ఇదే పీలేరులో టొమాటో ఎక్కువ పండుతుంది. ఏం చెప్పారు? ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్లు పెడతామని చెప్పలేదా? ఒక్కటైనా పెట్టి ఏడ్చారా? మరి ఎందుకు వేయాలా వీళ్ళకు ఓట్లు? ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల గురించి ఆలోచన ఎవరూ చేయటం లేదు. చంద్రబాబు గారేమో బహిరంగంగా పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పార్టీతో.
జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ పార్టీతో. ఎందుకంటే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. పోనీ బీజేపీ పార్టీ మనకి ఏమైనా చేసిందా అంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వగలరు కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. పోలవరం ప్రాజెక్టుకు మనం పూర్తి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు కానీ ఇవ్వదు. రాజధాని మనం కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీతో పొత్తు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో మోడీకి తొత్తు. ఇందుకేనా ఓట్లేస్తున్నది? ప్రజల ప్రయోజనాల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు కాబట్టి. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. ఆలోచన చేసి ఓటు వేయకపోతే మీ భవిష్యత్తును వాళ్లకు రాసిచ్చేసినట్టే, మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాసిచ్చేసినట్టే. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్తుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాత్రమే ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కోసం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకంలోనే పెడతాము ఇస్తాము అని చెప్పాడు కాబట్టి ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలోకి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన అన్ని హక్కులు కల్పించగలదు కాబట్టి బీజేపీని 10 సంవత్సరాలుగా చూసాం. ఒక్కటి కూడా మనకు మేలు చేయకపోగా ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు వైసీపీ మొత్తం వాళ్ళకే బానిసలయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ప్రజల పక్షాన నిలబడే పార్టీ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక ప్రత్యేక హోదా కాదు, పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు, పోలవరం ప్రాజెక్ట్ అయినా, రాజధాని అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రతి హక్కును రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు, వ్యవసాయం పండుగగా చేశాడు, మట్క చెల్లెలుగా అన్నగా చూసుకున్నాడు, మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్క చెల్లెలకు మాటిస్తున్నాం. ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిందో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది కాబట్టి మీ ఇల్లు గడవడానికి ప్రతి నెల 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేదింటి కుటుంబానికి ఆ ఇంటి మహిళ, పెద్ద మహిళ చేతుల్లో పెడతామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. సంవత్సరానికి 1,00,000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అది మీ పార్టీ అవుతుంది. మీరు ఆశీర్వదించండి. ఇంకా 1,30,000 ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి సంతకం 2,25,000 ఉద్యోగాల భర్తీ మీదనే పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు కట్టారో 40 లక్షల ఇల్లులు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించండి. పెన్షన్లు 4,000 అవుతాయి. వికలాంగులకు పెన్షన్లు 6,000 అవుతాయి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీకు అందినట్టు. మరొకసారి మండుటు ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి విలాని అని ఇంతసేపు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రార్థిస్తుంది. సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. మీ తమ్ముడు, మీ బిడ్డ మీకు అందుబాటులో ఉంటారు. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద మీరు ఓటు వేయండి. ఎమ్మెల్యే అయితే సోమశేఖర్ రెడ్డి,
ఎంపీ త్వరలోనే ప్రకటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, గొప్ప మెజారిటీతో గెలిపించండి. మీ పక్షాన పోరాడతాడు, మీ గొంతు వినిపిస్తాడు, మీ బిడ్డగా మీకు సేవ చేస్తాడు. మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్నా గుర్తు మర్చిపోకండి, హస్తం గుర్తు. అమ్మా హస్తం గుర్తు తల్లి, హస్తం గుర్తు. చెయ్యి గుర్తు, చెయ్యి లేకపోతే ఏమీ లేదు. చెయ్యి గుర్తు అమ్మా, చెయ్యి గుర్తు. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అన్నా, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థిని పార్టీ నాయకత్వం ప్రకటించింది. వంశీ తిలక్ను కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా ఎన్నికైన వంశీ తిలక్ వృత్తిరీత్యా డాక్టర్. గత అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసి గణేష్ అధికారం కాంగ్రెస్లో చేరడంతో వంశీ తిలక్ని ఎంపిక చేసింది బీజేపీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థిని పార్టీ నాయకత్వం ప్రకటించింది. వంశీ తిలక్ను కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా ఎన్నికైన వంశీ తిలక్ వృత్తిరీత్యా డాక్టర్. గత అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసిన గణేష్ అధికారం కాంగ్రెస్లో చేయడంతో వంశీ తిలక్ని ఎంపిక చేసింది బీజేపీ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, కంటోన్మెంట్ అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థిని పార్టీ నాయకత్వం ప్రకటించినట్లు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, వంశీ తిలక్ ను ఫైనల్ గా వంశీ తిలక్ ను ఎంపిక చేసింది. మాజీ మంత్రి సదా లక్ష్మి కుమారుడైనటువంటి వంశీ తిలక్ డాక్టర్ గానే స్థిరపడమే కాకుండా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా సామాజిక వర్గానికి, అంటే మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ వంశీ తిలక్ పార్టీ ఎంపిక చేయడం పట్ల ఇటు మాదిక సామాజిక వర్గం కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తుంది. గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి గణేష్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నాడు. అయితే ఈ ఉప ఎన్నిక రావడానికి కూడా లాస్ట్ ఇయర్ నందితి గత కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ లో మరణించింది. ఆ మరణించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలతో కంటోన్మెంట్ శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహిస్తుంది ఎన్నికల సంఘం. అయితే ఈ ఎన్నికల్లో ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రకటించగా బీజేపీ కూడా ఈ రోజు ప్రకటించింది. డాక్టర్ వంశీకృష్ణ అదే ప్రాంతంలో నివాసం ఉంటూ ఇటు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడం ద్వారా డాక్టర్ గా ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సామాజిక వర్గంలో చూసినట్లయితే బీజేపీ ఇప్పటికే మాదికలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం పట్ల మాదిక సామాజిక వర్గం కూడా హర్షం వ్యక్తం చేసింది. దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళిత సంఘాలు కూడా హర్షం వ్యక్తం. ఎస్సీ రిజర్వేషన్ అయినటువంటి కంటోన్మెంట్ లో బీజేపీ గెలుస్తుందనే నమ్మకంతోనే మాజీ మంత్రి సదా లక్ష్మి కుమారుడైనటువంటి తిలక్ కు ఈ స్థానాన్ని కేటాయించినట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. సోని, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఎలక్షన్కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జనసేనకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. గాజు గ్లాసు గుర్తును సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లలో అందిస్తారు. సంతోష్, చెప్పండి, జనసేనకు ఏపీ హైకోర్టు ఊరట లభించినట్లు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? తోని జనసేన సింబల్ గాజు గ్లాస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి తమకు కూడా కేటాయించాలంటూ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అయితే కనుక హైకోర్టు ఆశ్రయించడం కూడా జరిగింది. ఏదైతే ఇరు పార్టీలో ఈ సంబంధించినటువంటి వాదోపవాదనలు సుదీర్ఘంగా విన్న అనంతరం కూడా తీర్పును రిజర్వ్ చేసి ఈ రోజు అయితే కనుక ఎన్నికలకి జనసేనకి అనుకూలంగా కూడా తీర్పు రావడం కూడా జరిగింది. దీంతో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గతంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీయే గతంలోనే తమ ఈ గుర్తు గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలంటూ కూడా దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగింది. మొదట మేము చేసుకున్నాము అంటూ కూడా తమ యొక్క వాదనలు వినిపించడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ఈసీ ఎన్నికల కమిషన్ ఇప్పటికే జనసేనకి గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో ఇటు మొత్తంగా జనసేనకి కూడా తీర్పు అనుకూలంగా రావడం కూడా జరిగింది. ఏదైతే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పిటిషన్ అయితే కనుక హైకోర్టు తిరస్కరణ కొట్టివేయడం కూడా జరుగుతూ ఉంది. దీంతో అయితే కనుక జనసేన ఇప్పుడు ప్రస్తుతం 2024 ఎన్నికలకు అయితే కనుక గాంధీ గుర్తుతోటి ఇటు ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నది కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సంతోష్. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీ సర్వనాశనం అయిందని విమర్శించారు. అదేవిధంగా ప్రజలు కూడా ఇదే అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ ఇంటికి పోయినా ఏ గ్రామానికి పోయినా మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఊపు చేస్తుంటే రాబోయే ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ 50,000కు పైగా మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ దినదిన ప్రవర్ధమానమవుతూ బలాన్ని పుంజుకుంటా ఉంటే వైసీపీ పరిస్థితి రోజు రోజుకు తీసికట్టుగా తయారవుతా ఉంది. ఈ రాష్ట్రం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సర్వనాశనమైంది. అన్ని వర్గాల ప్రజల ఆశలపైన నీళ్లు జల్లి స్వార్థమే పరమార్థంగా అసమర్థ అరాచక పరిపాలన సాగించి రాష్ట్ర భవిష్యత్తును 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డిని. గుజరాత్ నరేంద్ర మోదీ అడ్డా. గుజరాత్లో 1998 నుంచి బీజేపీ హవా నడుస్తోంది. 1998లో కాషాయదళం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మరో పార్టీ గుజరాత్లో అధికారం చేపట్టలేదు. అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయదళం రేపరేపలే ప్రభుత్వ వ్యతిరేకత కనిపించదు. ఫలితంగా ప్రతిపక్ష పార్టీలు కుంచుకుపోతున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఒకే తాటిపైకి వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ సరైన రాణిస్తాయా, తమ మార్క్ చూపుతాయా? 2014, 2019 మాదిరిగా కాషాయదళం మళ్ళీ క్లీన్ స్వీప్ చేస్తుందా? క్లీన్ స్వీప్లోనూ హ్యాట్రిక్ సాధిస్తుందా? చూడాలి. నరేంద్ర మోడీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. గుజరాత్కు సుదీర్ఘం పాటు అంటే ఏకంగా 12.5 పాటు ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. మోడీ ఆధ్వర్యంలో గుజరాత్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. 2004, 2009, 2014లో విజయ పరంపర సాధించింది.
2014లో మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఆయన అనంతరం గుజరాత్కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ ఎన్నికయ్యారు. తర్వాత విజయ్ రూపానీ, అనంతరం భూపేంద్రభాయ్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. వీరంతా మోదీ అనుయాయులే. మోడీ రాష్ట్ర సీఎం నుంచి పీఎం అయినా రాష్ట్రంలో ప్రధాన నిర్ణయాలన్నీ మోడీ కనుసన్నుల్లోనే జరుగుతాయన్నది బహిరంగ రహస్యం. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతుంటే గుజరాత్లో 3వ దశలో అంటే మే 7న మొత్తం 26 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. గుజరాత్ రాష్ట్రంలో 1998 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీజేపీ తప్ప మరో పార్టీ అధికారంలోకి రాలేదు. 1998 నాటి నుంచి జరిగిన ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీయే మెజార్టీ సీట్లు గెలుచుకుంటూ వచ్చింది. 1998 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 19 సీట్లు సాధించగా కాంగ్రెస్ 7 నియోజకవర్గాల్లో గెలిచింది. అదే 2002లో బీజేపీ 14 స్థానాల్లోనూ కాంగ్రెస్ 12 చోట్ల నెగ్గింది. 2009లో కాషాయ దళం 15 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ 11 స్థానాలు కైవసం చేసుకోగలిగింది. ఇక 2014లోను 2019లోనూ క్లీన్ స్వీప్ చేసింది. అంటే మోడీ ప్రభంజనంతో 26కు 26 లోక్సభ నియోజకవర్గాల్లోనూ విజయం సాధించి ప్రత్యర్థులను గల్లంతు చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధానిగా రాష్ట్రంలో చేసిన అభివృద్ధి అపూర్వం. టాటా, ముఖేష్ అంబానీ, అదానీ నుంచి దాదాపు అన్ని కార్పొరేట్ సంస్థలు, విదేశీ సంస్థలు గుజరాత్లో పెట్టుబడులు పెట్టి గుజరాత్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. అందుకే మోడీ గుజరాత్ మోడల్ అభివృద్ధి అన్న నినాదం చేపట్టారు. ముఖేష్ అంబానీ ప్రత్యేకంగా పునర్వియోగ విద్యుత్ ప్రాజెక్టులకు వేలాది కోట్లు పెట్టుబడి పెట్టారు. సూరత్ వజ్ర పరిశ్రమ, జౌళి పరిశ్రమ, అమూల్ అంతర్జాతీయంగా ఖ్యాతి గడించాయి. మోదీ హయాంలోనే దేశమంతా గుజరాత్ మోడల్ అభివృద్ధి ఏ మేరకు సాధ్యమో చూడాలి. గుజరాత్లో బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపింది. ఇండియా కూటమిలోని పార్టీలైన కాంగ్రెస్, ఆప్ గుజరాత్లో కలిసి పనిచేస్తున్నాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. వ్యూహాత్మకంగా ముఖ్యంగా గిరిజన మెజార్టీ ఉన్న స్థానాల్లో పాగా వేసేందుకు 2 పార్టీలు సిద్ధమయ్యాయి. ఈసారి బీజేపీ విజయాలకు గండి కొట్టాలని, వీలైనన్ని సీట్లు గెలుచుకోవాలని ముందడుగు వేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ప్రచారానికి వాడుకొని సానుభూతి ఓట్లు పొందాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే జైల్ కే జవాబ్ ఓట్సే అన్న ప్రచారం ప్రారంభించింది. రెండు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 52.50% ఓట్లు దక్కించుకుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు కలిపి 40.2 ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు రాలేదు. 182 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 156 స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ 17, ఆప్ 5 సీట్లు గెలుచుకున్నాయి. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 182 స్థానాలకు ఒంటరిగానే పోటీ చేసింది. కాంగ్రెస్, ఆప్ గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్న స్థానాలపై దృష్టి కేంద్రీకరించాయి. దాహోదు, చోటా ఉదయపూర్, బార్డోలి, వల్సాద్ ప్రాంతాలు షెడ్యూల్ తెగ అభ్యర్థులకు రిజర్వ్ కాగా భరూచ్ గణనీయమైన గిరిజన జనాభా కలిగిన జనరల్ కేటగిరీ సీట్లు, భరూచ్, భావనగర్ స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ కేటాయించింది. గిరిజన ప్రాంతాల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర సాగడం, మంచి ఆదరణ లభించడంతో కాంగ్రెస్, ఆప్ ఆ స్థానాలపై ఆశలు పెట్టుకున్నాయి. కనీసం 1-2 స్థానాలైనా గెలిచి బీజేపీ క్లీన్ స్వీప్కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. గుజరాత్లో మోడీ మ్యాజిక్ ఇప్పట్లో కనుమరుగయ్యే ఛాన్స్ లేదు. 2001లో సీఎం పదవి, 2014లో ప్రధాని పదవి చేపట్టిన గుజరాత్లో మోడీ ఇప్పటికీ మనవాడనే భావనే. మోదీ ప్రభంజనాన్ని ఆపడం ఇండియా కూటమికి సాధ్యమా? చూడాలి. For more updates, keep watching Swatandhra News.